ఇప్పుడు ఇంతగా ఎంత వరకు ఓట్లు సాధించబోతున్నారు అనేది కూడా చెప్పాలంటే పెద్ద మొత్తంలో శాంపిల్ కలెక్ట్ అంటే పెద్ద మొత్తంలో శాంపిల్ తీసుకుంటే కానీ సర్వేలో అంతమందిని కలిస్తే కానీ ఇది చెప్పడానికి అవ్వదు కదా. సో ఎలా అంతమందిని అంత శాంపిల్ తీసుకున్నారా ఏంటి అనేది సైంటిఫిక్గా మీరు ఎలా చెప్తారని దీన్ని? ఇప్పుడు శాంపుల్ అది మీరు చెప్పింది చాలా కరెక్ట్. మనం ఈ డాటా కానీ సరిగ్గా తీసుకోకుండా ఇప్పుడు మనం ఒక ఏరియా అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీ మనం అన్ని ఏరియాలో అన్ని రకాల ప్రజలు మనం చూడాలి. ఒక 1500 టు మినిమం 2000 శాంపుల్ ఉండాలి మనకి. ఎప్పుడైతే ఒక ఏరియాలో మనం తిరుగుతున్నాం, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలో అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక పర్టికులర్ పార్టీ లీడ్లో ఉంది. అదే ఇంకో అలాగా 3-4 సర్వేయర్స్ తిరుగుతూ ఉంటారు. ఒక 4 సర్వేయర్స్ తిరిగినప్పుడు వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది, ఓకే మనకి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ట్రెండ్ ఈజ్ క్లియర్ అన్నప్పుడు మనకు ఒక లెవెల్ ఆఫ్ వచ్చిన తర్వాత ఒక 1500 వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేస్తారు. కానీ కొన్ని చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ మనం 1500 కానీ 2000 కానీ 2500 కానీ 3000 తీసుకున్నా మనకి క్లియర్ ట్రెండ్ రాదు. అప్పుడు క్లియర్ ట్రెండ్ రాసినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఎక్స్టెన్సివ్గా వెళ్తారు. ఒకసారి 4000 తీసుకొచ్చు, 5000 కూడా తీసుకొచ్చు కొన్ని చోట్ల ఎక్కడైతే మనకి కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడైతే మనం ఈ డాటా తీసుకుని చాలా క్లియర్గాను చాలా ఇప్పుడు ఎక్కువగా ఎవరు ఓటేస్తారు, మనం ఒక 4 కేటగిరీ ఆఫ్ ఓటర్స్ని 4 కేటగిరీగా చేసాం. ఒకటి లోయర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్. ఈ మనకి ఎక్కువగా ఓటింగ్లో ఎప్పుడు దిస్ ఈజ్ ద వర్కింగ్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ ది అప్పర్ క్లాస్. అప్పర్ క్లాస్ అనేవాళ్ళు ఎక్కువగా 30% కన్నా ఎక్కువ ఓటేరు. మిడిల్ క్లాస్ ఒక 30 to 40, లోయర్ మిడిల్ క్లాస్ ఒక 60-70% అండ్ వర్కింగ్ క్లాస్ అనేవాళ్ళు మెయిన్గా 90-95% ఓటేస్తారు. మనం కవర్ చేసేటప్పుడు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఎవరెవరిని మనం కవర్ చేస్తున్నామని, ఏ ఏరియాలో మనం కవర్ చేస్తున్నాం, మనకి ఈ సెక్షన్లన్నీ వస్తున్నారా లేదని కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు మన డాటా చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన సర్వేలో ఎంతవరకు ఓట్లు సాధించగలుగుతారు మెజారిటీ కూడా ఇచ్చారు కదా, అక్కడ 5000 తక్కువగా లేదా ఎక్కువ అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంటుందని ఇచ్చారు అంతే కదా. గెలుపు అయితే ఇంకా అదే అనుకోవచ్చా? మా ప్రకారం జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ షీట్ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో 139 సీట్లు కూటమి అధికారంలో రాబోతుందంటూ ప్రకటించారు కదా, ఇక్కడ ఇంకేమన్నా 5 సీట్లు 10 సీట్లు అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేదంటే మీరు చెప్పిన మెజారిటీలోనే కొంత తేడాలు ఉంటాయి తప్ప నంబర్లో తేడా ఉండదా? సీట్ల నంబర్లో కూడా అందుకనే కదా మేము 10 ఇప్పుడు వైఎస్ఆర్కి మేము +-10 ఇచ్చాం, టీడీపీకి +-8 ఇచ్చాం. ఆ విధంగా మేము అనుకునే మ్యాక్సిమం ఇప్పుడు వైఎస్ఆర్కి 36 + 10 అని ఇచ్చాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిన ఎవరైతే ఫీల్డ్ లెవెల్ పర్సన్ ఉంటాడో అతను కలెక్షన్ ఆఫ్ డాటాలో కానీ కొంచెం కానీ తప్పు వచ్చిందంటే వేరియేషన్ వచ్చేస్తాయి. జనరల్గా మేము ఇప్పటివరకు చూసింది ఏంటంటే వేరియేషన్ 5 to 10% కన్నా ఎక్కువ లేదు ఇప్పటివరకు మేము చూసిన కేసుల్లో. ఇప్పుడు మేమిచ్చిన ఇది రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్లోనే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ షుడ్ సెటిల్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సార్ ఇక్కడ 139 +-8 అంటే ఏముంది 131 రావచ్చు, లేదా ఇంకో 8 పెరిగితే 147 కూడా రావచ్చు. +-10 మీరు టీడీపీ జనసేన బీజేపీకి ఇచ్చిన 139లో +-8 ఇస్తున్నారు. 8 కాదు 10 ఇస్తున్నారు కూటమికి కూడా. అంటే టీడీపీకి +-8, జేఎస్